మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈ మధ్యకాలంలో మనం బాగా గమనిస్తున్నాం, పిల్లవాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కానీ కాన్స్టిపేషన్ అండి. ఈ మలబద్ధక సమస్య ఎలా అయిపోయిందంటే ఒక భయంకరమైన వ్యాధి కింద అయిపోయింది. డయాబెటీస్ కానీ బీపీలు వచ్చినా కూడా మనం ఎవరన్నా నార్మల్ చేసుకుంటున్నాం, కానీ ఈ కాన్స్టిపేషన్ అనేది వస్తే వాళ్ళు చేయని రెమెడీస్ ఉండవు, చేయని ఫాలో అవ్వని డైట్లు ఉండవు. అన్నీ చేసినా కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయట రాలేకపోతున్నారు. మా దగ్గర కూడా రీసెంట్గా 1 వీక్ నుంచి మా అమ్మాయి మోషన్కి వెళ్ళట్లేదు, 10 డేస్ నుంచి మోషన్కి వెళ్ళట్లేదు. నిజమండి, ఆశ్చర్యకరమైన విషయం ఇది. అంటే ప్రాక్టికల్గా మేము ఎవ్రీడే చూస్తుంటాం, పిల్లల్ని మోషన్కి వెళ్ళట్లేదు, మా పిల్లడు కిందన ఫైల్స్ లాగా వచ్చాయి, ఫిస్టులా వచ్చింది వాళ్ళకి, లేదంటే కిందన మోషన్గా వెళ్తున్నప్పుడు రెడ్గా ఫామ్ అయిపోయి బ్లడ్ పడుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మనం చేతులారా చేసుకుంటున్న సమస్య ఇది. మనం ఎవ్రీడే మోషన్కి లేచిన వెంటనే తొందరగా లేచామనుకోండి, తొందరగా మోషన్కి వెళ్తాము, మనం విసర్జన చేసి హెల్దీగా మంచిగా స్నానం చేసి మన ఫుడ్ మంచిగా నార్మల్ ఫుడ్ తింటూ తొందర పడుకుంటున్నాం. కాబట్టి మనకి ఎలాంటి వ్యాధులు, ఎలాంటివి కాన్స్టిపేషన్ అనే సమస్య ఉండదు. ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ రావడానికి మొట్టమొదటి కారణం మనం లేట్గా లెగడం. లేట్గా లెగిసి స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఫాస్ట్గా బస్సు వస్తుందని మోషన్ కూడా వెళ్ళకుండా ఆ పరిస్థితుల్లోకి వచ్చేసింది జనాలు. సో అలాగా మోషన్ కూడా వెళ్ళకుండా ఫాస్ట్గా బస్సు ఎక్కేసి ఈవినింగ్ వెళ్దాంలే మోషన్, లేదా రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే. ఈ పోస్ట్ పోన్మెంట్ పెద్దవాళ్ళు కూడా అంతే. మనం ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, మార్నింగ్ వెళ్ళాలి, హరీబరి ఈవినింగ్ వెళ్దాంలే మోషన్. ఈ మోషన్ ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాంలే, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎవ్రీడే మార్నింగ్ లేచాక మల విసర్జన చేస్తే పేగుల్లో ఉన్న చెత్త అంతా క్లీన్గా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్గా మంచి జ్యూసెస్, మంచి ఫుడ్ తింటే అవి హెల్దీగా యాక్టివిటీ చేసుకుంటాం. చేసే పనితీరు మీద మనకు ఒక ఏకాగ్రత ఉంటుంది. సో చదువుకున్న పిల్లలకు కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. సో ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ మోషన్ని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని పోస్ట్ పోన్ చేస్తామో స్కిన్ పాడవుతుంది, హెయిర్ పాడవుతుంది, అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, అన్నిటికంటే భయంకరమైంది బరువు పెరిగిపోతారు. ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అబ్బా అన్న ఆలోచన చేస్తూనే షుగర్లు, బీపీలు కూడా వచ్చేస్తాయి. ఓన్లీ ఒకటే థింగ్ అండి, మార్నింగ్ లేచి తొందరగా మోషన్కి వెళ్తే ఏ సమస్యలు రావు. ఈవెన్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా రావడానికి మొట్టమొదటి కారణం కాన్స్టిపేషన్. సో కాబట్టి దయచేసి ఎర్లీ మార్నింగ్ లేచి బద్దకిచ్చకుండా నీట్గా బద్ధకంలోనే ఉంటుంది నేమ్. ఆ మలం వెళ్ళడానికి బద్దకిచ్చే వాళ్ళనే ఈ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి దాన్ని మలబద్ధకం అంటారు. సో బద్దకిచ్చకుండా మార్నింగ్ లేచిన వెంటనే మలం మొత్తం విసర్జన చేసి హెల్దీగా మార్నింగ్ మంచిగా, ఇది సరే ఈ ప్రాబ్లం ఉంది కదా, డైట్ ఏం తీసుకోవాలంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి డైట్. అండ్ ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ క్రానిక్గా ఉండే వాళ్ళకి బెస్టెస్ట్ జ్యూస్ బీట్రూట్ ఆమ్లా జ్యూస్ అండి. ఒక 4-5 ముక్కలు బీట్రూట్ ముక్కలు తీసుకోండి, ఒక చిన్న హాఫ్ ఆమ్లా వేసుకొని, ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి, కావాలంటే కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. అల్టిమేట్. మీరు 1 వీక్ వరకు మోషన్ కాని వాళ్ళు కానీ, అసలు మోషనే కాని వాళ్ళు కానీ, అంటే చాలామంది పిల్లల్లో అలవాటు అయిపోతుంది మోషన్కి వెళ్ళకుండా. కొంతమంది మొబైల్స్ తీసుకెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చొని మోషన్కి వెళ్ళామో లేదన్న ఇది కూడా వదిలేసి, సో అది గంటలు మోషన్లో అలా కూర్చొని కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిరులు రావడం కూడా జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఒక భయంకరమైన సమస్య కింద మార్చుకోవడానికి ముందే మన మోషన్ సరిగా అవ్వట్లేదు, ఇది ఒక రకమైన వ్యాధి కింద కన్వర్ట్ అవుతుందని తెలుసుకొని రెగ్యులర్గా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ముందు మంచిగా 4-5 బీట్రూట్ ముక్కలు, ఇంత ఆమ్లా ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగండి. ఒక 20 రోజులు ఎవ్రీడే మోషన్ క్లియర్ అవుతుందండి. అండ్ ఆ జ్యూస్ చేసిన తర్వాత పిప్పి వస్తుంది కదా, బీట్రూట్ పిప్పి, ఆ పిప్పిని పడేయకుండా శరీరం మొత్తం అప్లై చేయడము, స్కిన్, ఈవెన్ హెయిర్ కూడా. ఎవరికైనా డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ సమస్య ఉంటే ఈ పిప్పి ఉంటుంది కదా, ఈ పిప్పిని ఇంకొద్దిగా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని తలకు పెట్టేసుకొని 5-10 మినిట్స్ తర్వాత, ఆమ్లా కూడా ఉంటుంది కదా, సో 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి, స్కిన్కి అప్లై చేయండి. మీరు తాగే జ్యూస్ వల్ల పేగులంతా క్లీన్ అవుతాయి, గట్ హెల్దీగా ఉంటుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్, డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, అధిక బరువు ఉంటే బీట్రూట్ అధిక బరువును కంట్రోల్ చేస్తుంది, లివర్ని డిటాక్స్ చేస్తుంది. ఇన్ని అద్భుతమైన రిజల్ట్స్. సో అదే పిప్పిని పడేస్తాం మామూలుగా, పడేయకుండా స్కిన్కి అప్లై చేస్తే, హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. ఇంత అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయండి బీట్రూట్లో. సో బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆమ్లా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా ఆమ్లా పనికి వస్తుంది, హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది, లివర్ని హెల్దీగా ఉంచుతుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి ఆమ్లాలో. ఇన్ని అద్భుతమైన రిజల్ట్స్ ఉన్న ఆమ్లా బీట్రూట్ జ్యూస్ని తాగడం వల్ల మనకి మోషన్ నీట్గా పాస్ అయ్యి కంటి సమస్యలు కూడా పోతాయి. సో రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగండి. రెగ్యులర్గా 1 అవర్ మలాసన్, అంటే మనం ఇండియన్ వాష్రూమ్లో ఎలా కూర్చుంటాం అలా ఇండియన్ వాష్రూమ్లో కూర్చున్నట్టు నార్మల్ నేల మీద కూర్చొని మంచిగా ఇత్తడి చెంబులో ఒక నైట్ నానబెట్టేసుకున్న మన మెంతులు కానీ ధనియాలు కానీ వాటర్ని పొద్దున్నే వేడి చేయాల్సిన అవసరం లేదు,
ఆ విత్తనాల కింద నుంచి తీసేసి ఓన్లీ నానబెట్టిన నీళ్ళని తాగండి. మలాసనలో కూర్చొని తాగిన ఇటు అటు వాక్ చేసిన వెంటనే మస్తు మోషన్ పాస్ చేస్తారు. దాని తర్వాత ఈ జ్యూస్ తాగండి. సో మలబద్ధక సమస్య వల్ల వచ్చిన ఎన్నో రకాల డిసీజెస్ని క్యూర్ చేస్తుంది ఈ జ్యూస్. స్కిన్ అండ్ హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది. ఇలా రెగ్యులర్ చేసుకుంటూ 1 అవర్ యోగా చేసుకోండి. తొందరగా పడుకోండి. తొందరగా పడుకుంటే తొందరగా లేవస్తాం. మోషన్ అంతా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ డే మొత్తం మనం ఆ రోజు హెల్దీగా ఎవ్రీడే మోషన్కి వెళ్ళే వాళ్ళలో లైఫ్ స్టైల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మోషన్కి వెళ్ళిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలుస్తుంది ఈ సమస్య ఏంటని. సో వాళ్ళు ఈ మార్చుకున్న లైఫ్ స్టైల్ని మంచి ఫైబర్ ఫుడ్, రాగి జావలు, పైల్స్ ఉంటే రాగి పిండి తీసుకోకండి. పైల్స్ ఇంకా అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందిలో. సో పైల్స్ ఉండే వాళ్ళు రాగి పిండి కాకుండా జొన్న పిండితో జావ చేసుకోవడం, బ్రౌన్ రైస్ తీసుకోవడం, అధికంగా ఎక్కువ కర్రీస్ తీసుకోవడం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు నమ్ముతారు. నమస్కారం.